ఎటువంటి కాలసర్ప దోషాలు కానీ, కుజదోషాలు కానీ ఉన్నట్లయితే ఈ ఒక్క పూజ వలన ఆ దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ భార్గవి. ఈరోజు అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చానండి. నేను స్వామికి ఎలా పూజ చేసుకుంటున్నానో చూడండి. ముందైతే టైల్ కనిపిస్తుంది కదా, దాన్ని నీట్గా వాటర్తో కడిగేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి ఇంకా బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ముగ్గు పైన పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత స్వామివారికి నీరుతో అయితే ఫస్ట్ అభిషేకం చేసుకున్నానండి. ఇక దాని తర్వాత పాలతో అభిషేకం చేసుకున్నాను. పాలతో అభిషేకం చేసుకున్నంతసేపు కూడాను స్వామివారు అయితే నా దిక్కే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కావాలంటే వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని ఒకసారి వేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్వామివారికి నిండుగా పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. పువ్వుల్ని పెట్టి ఇంకా దీపం పెట్టేశాను. తర్వాత ప్రసాదము అయితే ఇంట్లో అరటిపళ్ళు ఉంటే ఇంకా వాటినే పెట్టేశాను తాంబూలంగా. తర్వాత ధూపం వేసుకున్నాను. మనమైతే ప్రతి మంగళవారం జంట నాగుల విగ్రహాల దగ్గరికి వచ్చి పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. పిల్లలు లేనివారు కానీ, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఈ జంట నాగుల విగ్రహాల దగ్గర 16 మంగళవారాలు పాలు, పెరుగు, నెయ్యి, తేనె వేసి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. అలాగే కొబ్బరికాయని కొట్టి ఆ నీరుని కూడా వేసుకోవాలి. ధూప నైవేద్యాన్ని సమర్పించినట్లయితే మీరు కోరిన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే బెల్లము, నువ్వులతో చేసిన ఉండలు పెట్టడం చాలా మంచిది. ఇక దాని తర్వాత అయితే లేదా మనము ఒక కోరిక కోరుకొని కంటిన్యూగా మనము ఒక 42 రోజులు కనుక వెళ్ళాము అంటే ఈ గుడికి మనం కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నాకైతే నేను ఈ పూజ చేయడం వల్ల నా కోరిక అయితే తీరింది. ముఖ్యంగా కావాల్సింది భక్తితో చేసుకోవాలండి. నేను చాలాసార్లే వీడియోస్లో చెప్పుంటాను, ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకున్నట్లయితే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇక చూశారు కదా, స్వామివారు పూజ మొత్తం అయిన తర్వాత ఎంత చక్కగా ఎంత నిండుగా కనిపిస్తున్నారు అసలు స్వామివారు. చూశారు కదండి, ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.